మల్లికార్జున యాదవ్ గారు, మీరు చెప్పండి, కులగణన ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? దాని అవసరం ఏంటి అసలు? ముందుగా వైకే టీవీ యాజమాన్యానికి ఒక గొప్ప మంచి డిబేట్ని బీసీల యొక్క రిజర్వేషన్ల మీద డిబేట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా బీసీ యువతకు అంతటికి కూడా ఒక చక్కటి సమాచారాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ డిబేట్లో కూర్చున్నటువంటి సోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు ఈరోజు దీని అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చే నాళ్ళైనా కూడా ఇంకా బీసీల రిజర్వేషన్ కోసం, ఉద్యోగ అవసరాల కోసం, రాజకీయ వాటా కోసం మనం ఎంత పెంపర్లాడుతా ఉన్నాం. మీరు 2019లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద మన మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం ఒక బిల్లుని ఆమోదించటం, జనవరి 8, 2019లో ఆమోదిస్తే 9వ తారీఖున లోక్సభకి వెళ్ళడం, 10వ తారీఖున రాజ్యసభకి వెళ్ళడం, 2-3 గంటల చర్చలోనే ఆమోదించడం, వెంటనే 103వ రాజ్యాంగ సవరణ చేయడం, 12వ తారీఖు ఆమోదించడం, 14వ తారీఖు నుంచి అమలు చేయడం. అంటే వడ్డించేవాడు మనవాడైతే మన జాతి మొత్తానికి ఇబ్బంది లేదు అంటానికి చిన్న ఉదాహరణ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రక్రియ. ఇదే బీసీల కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఈ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడ్డ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశంలోని ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి, అన్ని రంగాల్లో హక్కు ఉండాలి అనేటువంటి భావంతో రాసిన రాజ్యాంగాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే అనుభవిస్తూ మెరుగైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో, హోదాల్లో వాళ్ళుంటూ ఏదైతే రాజ్యాన్ని చట్టం చేయగలమో వాటిని తీసుకుంటూ మిగతా బీసీ వర్గాలైనటువంటి కుల వృత్తుల మీద ఆధారపడి ఉండేటువంటి వారి పని వారు చేసుకుంటూ మా జీవన విధానంలో నా భార్య, పిల్లలు, నా కుటుంబం, నా ఇది ఇంతవరకే అనేటువంటి ఆలోచనకే పరిమితమైనటువంటి నా బీసీ వర్గాలన్నీ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అని అంటే వీళ్ళు అసలు ఏమున్నారు, ఏం చేస్తున్నారని 1956లో కాకా కాలేకర్ గారి కమిషన్ ఏర్పాటు చేస్తే వారు దేశమంతా తిరిగి సమగ్రమైనటువంటి పరిశోధన చేసి 2400 కులాలకి ఈ దేశం నుండి అందాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి వనరులు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వీళ్ళందరినీ దీంట్లో పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆనాటి ఆధిపత్య పెత్తందారి వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఆ కమిషన్ అలా కప్పిపుచ్చేశారు. సార్ మరి ఏం చేస్తున్నారు సార్ మీరు? అప్పుడు మీ పోరాటం ఏంటి? మేం కాదు, మా వాళ్ళు అంతా కూడా శాంతియుతంగా కష్టించి కుల వృత్తుల ద్వారా సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి మా ఇదినే పరిమితమయ్యి వాటికి లోబడే ఈ సమాజం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నిటినీ ఇస్తూ, ఈ సమాజానికి ఉపయోగపడుతూ, ఈ సమాజంలో నీకేం కావాలి, నీకు కావాల్సింది నేను, నాకు కావాల్సింది నువ్వు తీసుకుంటూ సమాజ అభివృద్ధికి రకరకాలుగా ఉపయోగపడేటువంటి జాతులన్నీ కూడా బీసీ జాతులే. వీళ్ళు ఇప్పటికి కూడా ఈ కుల వృత్తుల ద్వారా వారి వృత్తులనే చేసుకుంటూ ఈ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి, మీకు మొదట్లోనే చెప్పా, ఈడబ్ల్యూఎస్ దీన్ని బిల్లుని ఆమోదించడానికి వారం రోజుల్లో చట్టం తెస్తే నా బీసీ వర్గాల కోసం 1956లో మొదలైనటువంటి బీసీ కమిషన్ని 2008 నిన్న విద్యారంగంలో 2008 దాకా చట్టం రావడానికి అవకాశం లేదు. కారణం రాజ్యాంగబద్ధమైన నిర్ణయించగలిగేటువంటి పొజిషన్లో నా బీసీ సోదరులు లేరు. ఈరోజు మా డిమాండ్ కూడా సమగ్ర కులగణన జరిగి చట్టసభల్లో ఏ కులం వారికి ఆ కులం వాటా అందాలి.
అది అగ్రవర్ణాలకైనా మీ కులగణన కేటాయించుకోండి, మీ వాటాన్ని మీరు తీసుకోండి. ఇప్పటికి కూడా సుమారు 130 కులాలు ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా రికార్డు కాబడి ఉంటే కేవలం 10-15 కులాలు కూడా ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదంటే ఏమాత్రం కూడా ఇది మేము ఎవరినో కించపరచడానికో ఎవరినో ఎత్తి చూపడానికో కాదు. నా జాతి బీసీ సోదరులందరికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం మనకు కల్పించినటువంటి అధికారాన్ని మనం పొందకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే నీ జాతి అభివృద్ధి కోసం నువ్వు నీ తప్పిదమే దీనికి కారణం. నువ్వు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కులగణన ఎందుకు ఆగుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు నా ఎస్సీ సోదరులు నా ఎస్టీ సోదరులు కులగణన ప్రకారం ఉండాల్సింది అని అంటే ఈరోజు 16% ఎస్సీలు వాళ్ళకి నిర్ణయించబడ్డ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నారు. 7.5% ఎస్టీలకు కేటాయించబడ్డ వాటిల్లో వాళ్ళ వాటాను తీసుకుంటా ఉన్నారు. ఇంతమంది బీసీలుండి 52% మండల్ గారు ఆ రోజు నివేదిక ఇచ్చి 3,000 కులాలకు పైగా వీటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, 52% రిజర్వేషన్ అందాలని ఆ రోజు ఆయన నివేదికనిస్తే దాన్ని బుట్ట దాఖలాలు చేశారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ సందర్భంగా యావత్ దేశ ప్రజల్లో బీసీ సోదరులందరికి కూడా తెలియజేసేది ఒకటే, ఎక్కడైనా మీ నినాదం బీసీ కులగణన జరగాలి, నీ వాటా నీకు రావాలి, చట్టసభల్లో నీ వాటాని నువ్వు తీసుకోవాలి. ఈరోజు 42 మండల్ గారు 42 సూత్రాలని నివేదిస్తే వీటి అంశాల్లో వాళ్ళకి అవసరం ఉంది, వెనకబడి ఉన్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ తీసుకురావాలంటే అతి కష్టం మీద విద్య ఉద్యోగం అనేటువంటి 2 అంశాలని ఆ రోజు విపి సింగ్ గారు చట్టం చేస్తే వెంటనే అధికారంలో ఉన్నటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ వెనక్కి తీసుకొని వారిని దించేసింది. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, రామ్ జెట్ మెలానీ లాంటి వాళ్ళందరితో వాదనలు జరిపి 9 మంది మిశ్రా గారి బెంచ్ నేతృత్వంలో 9 మంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇది సమ్మతమే, వీళ్ళకి ఈ 2 వ్యవస్థల్లో అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ని ఇది చేస్తే దాన్ని అమలు చేయించుకోవడానికి కూడా 90లో పార్లమెంట్లో పెడితే 93, 94 కానీ అమలయ్యే పరిస్థితి లేదు. దాంట్లో ఉద్యోగ రంగంలో 93 నుంచి 2008 దాకా విద్యా వ్యవస్థలో అవకాశం లేదు. దీనికి కారణం ఇలాగా మన గళాన్ని వినిపించేటువంటి ఒక సమాచార వ్యవస్థ లేకపోవడమే కారణమని నేను భావిస్తున్నాను. ఈ రోజుకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి రాష్ట్రంలో మీ వాటా మీరు తీసుకోండి, మీ వాటాకి ఈ బీసీలు ఎవ్వరూ అడ్డు కాదు. ఈ బీసీలు మీకు రావాల్సిన వాటాని మీకు ఇస్తారు, మాకు రావాల్సిన వాటాని మాకు అందజేయండి అని మాత్రమే ఈ చర్చా వేదిక ద్వారా నేను బలంగా కోరుతా ఉన్నాను. గతంలో ఎన్టీ రామారావు చెప్పండి, మనము వెంగళరావు గారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. వెంగళరావు గారు, మీరు చెప్పండి, మరి సమాజంలో బీసీల జనాభా కూడా పెరుగుతోంది, బీసీల సంఖ్య కూడా ఎక్కువే సమాజంలో అయినప్పటికీ మరి ఇలాంటి సందర్భంలో మరి రిజర్వేషన్లు కూడా పెరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే